ఉక్రెయిన్కి సంబంధించిన దాంట్లో ఒక విచిత్రమైనటువంటి పరిణామం ఏంటయ్యా అంటే ఉక్రెయిన్ మీద దాడికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రక్రియ ఇద్దరి మధ్యన నిన్న పుతిన్ ట్రంప్ల మధ్యన ఫోన్లో కాన్వర్సేషన్ జరిగింది. 30 రోజుల పాటు కాల్పురమణ చేయాలంటే దేంట్లో కాల్పురమణ చేస్తానన్నాడు పుతిను. వాళ్ళకి సంబంధించిన పవర్ సప్లైస్ మీద, వాళ్ళకి సంబంధించిన అణుస్థావరాల మీద దాడి చెయ్యను అని హామీ ఇచ్చాడు. అంతేగాని టోటల్ దాడులు ఆపడానికి చెప్పలే. ఇది అసలు కీలకమైనటువంటి అంశం. తాజాగా వీళ్ళిద్దరి మధ్యన అంగీకారం అంటూ 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమింపజేయడంలో భాగంగా ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలపై 4 రోజుల పాటు దాడులు నిలిపివేసేందులా చూడాలని అమెరికా రష్యా నిర్ణయించాయి. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడం మీద రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం గంటకు పైగా ఫోన్లో చర్చించడం. ముందుగా ఈ 2 రంగాల వరకు దాడులు ఆపాలని ట్రంప్ సూచించారు. దీనికి పుతిన్ అంగీకరించారు. ఈ 2 రంగాలు ఆపుతారు, మిగతా అన్ని వేలుస్తారుగా, ఈలోపు మళ్ళీ 4 వేలుస్తారు. కాబట్టి ఇది పై తూతూ మంత్రపు శాంతి ఒప్పందం అన్నమాట.